అందుకే నేను మొన్న సిపిఐ సిపిఎం నాయకులతోని నేను ఒకటే మాట చెప్పిన, మనమందరం విడిపోయి ఉండడం కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి, ఈ దుర్మార్గులను పంపాలి. పెద్ద పెద్ద బొమ్మలు పెట్టినరు, ఎందుకు మా నీళ్ళ వాటా ఇయ్యనందుకే రేపు మునుగోడు కొత్తనవా? సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా, ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా, ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది, నీ బొమ్మలు మత్తుగా చూసినాం మేము, నీ తాత జేజమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము. కొట్లాడు తెలంగాణ కొత్త కాదు, కొట్లాట మొదలు పెడితే యాందాకైనా సరే కొట్లాడతాం. ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు? 8 ఏండ్ల మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డో, ఇక్కడి నుంచి ఉన్న కేంద్ర మంత్రో, ఇక్కడి నుంచి ఉన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది, మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది, మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్నో నింపుకోవాలి అని అడగరట. కానీ రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను తోలుకొని ఇటు కొత్తారట. ఎవరికి కావాలి నీ డోలు బాజా భజంత్రి, నీ పెద్ద పెద్ద బొమ్మలు? మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జరుగుతున్నది ఏంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వరుస పట్టి. ఇప్పుడు యాడికి వచ్చిండ్రుగా? అన్ని పోయినాయి, ఇంకా అన్ని పోతున్నాయి. ఇక మిగిలింది ఏంది? ఇది బాగా వినాలి మీరు దయచేసి. మిగిలింది ఏంది? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. ఒక్కటే ఎంబడబడుతుందిగా, ఒకటే తరిక. ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి. మా తల్లులు, మా అక్కజల్లెండ్లు, రైతు సోదరులు, రైతు కూలీలు, మన నోట్ల మన్ను వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎరువుల ధరలు పెంచాలి, కరెంటు బాగా పిరం చేయాలి, పండిన పంటలు కొనద్దు, రైతు తటపార కింద పెట్టాలి. ఇక మాతో కాదు వ్యవసాయాన్ని సాలించుకోవాలి. సాలించుకుంటే ఏమవుతుంది? మోడీ గారి దోస్తులు పెద్ద పెద్ద వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. మీతోనిగా ఇనే బాబు లొలిపెట్ట, మీతోని కాదు వ్యవసాయము, మేము చాలా గొప్పవాళ్ళము, మేము వస్తాం, మీ భూములని మాకు ఇచ్చేయండి, కార్పొరేట్ వ్యవసాయం పెడదాము, మీరు ఇళ్ళనే కూలి పని చేయండి అనే కుట్ర జరుగుతూ ఉంది. మై క్యా కర్నా అంటాడు. మై క్యా కర్నా అంటే మీరు మై క్యా కర్నా? ఇంత పెద్ద దేశాన్ని నడిపి ఎఫ్సిఐని చేతిలో పెట్టుకొని విలేకరులు లేరు కదా అని చూసి తలుపు పెట్టి, ఎందుకా మీరు పైసలన్నీ బర్బాద్ చేస్తాను, రైతులకు పంచి పెడతాను, ఎవడేమన్నాడు మిమ్మల్ని, పెన్షన్ 2000 ఎందుకు ఇస్తాను, వికలాంగులకు 3000 ఎందుకు ఇస్తాను మీ రాష్ట్రంలో? మరి ఏం చేయాలి? వికలాంగులకు ఇయ్యద్దు, చేనేత కార్మికులకు ఇయ్యద్దు, గీత కార్మికులకు ఇయ్యద్దు, ముసలోళ్ళకి ఇయ్యద్దు. ఏం చేయాలి? సావుకారులకు ఇయ్యాలి. వీళ్ళందరూ నోరు కొట్టి తీసుకుపోయి బడా బడా సావుకారులకు ఇయ్యాలి. రేపు ఇంకో మాట నేను సీరియస్గా చెప్తా ఉన్నా, మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు, మన జీవితాల ఎన్నిక, మన బతుకు తెరువు ఎన్నిక. రేపు ఏమంటాడు నరేంద్ర మోడీ? ఏమంటాడండి? కేసీఆర్ నేను మీటర్లు పెట్టమన్నా నువ్వు పెడతలేవు, అయినా మునుగోళ్ళ నాకే గుద్దినరు, నాకే వేసినరు ఓటు, నువ్వు జరిగిపోయి నన్ను పక్కకు నువ్వు ఎత్తడు తెచ్చి మీటర్లు పెడతాడు. మీటర్లు పెట్టే నరేంద్ర మోడీ బీజేపీ కావన్నా, మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కేసీఆర్ కావన్నా? మీరే నన్ను ఒకవేళ ఆగం చేస్తే రేపు ఏమంటారు వాళ్ళు? నువ్వు ఇంత ఒర్రి చెప్పినావు కదా మునుగోడు పోయి, మాకే గుద్దినరు, నన్ను గుద్ది కింద పడగొడతారు, మీటర్ పెడతారు. ఆలోచన చేయాలి దయచేసి. మునుగోడు నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ కూడా బీజేపీకి డిపాజిట్ రాలే. ఇప్పుడు వస్తుందా?
వచ్చింది అంటే మీటర్ వస్తుంది. బీజేపీకి ఓటు పడ్డది అంటే మన బాయికాడ మీటర్ పడ్డది పక్కా. నువ్వు రాసి పెట్టుకో. ఇది వాళ్ళ అహంకారం ఏందండి, వాళ్ళ గర్వం. దేశంలో ఏమన్నా మర్యాద, ప్రజాస్వామ్యం, ప్రజలు విలువ ఏమైనా ఉందా? ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఉండేది 119 మంది ఎమ్మెల్యేలు, అందులో 103 మంది టీఆర్ఎస్, ఇంకో 7 మిత్రపక్షం, 110 మంది. ఇక మిగిలినవి బయట ఉన్నాయి 9 తోకలు. ఈడ మాట్లాడతారు 9 తోకలు, ఆ 9లో 2 పార్టీలు మాట్లాడేటోడు 3 తోకలనోడే. 3 తోకలనోడు 110 తోకలనోని వడగొట్టి ఏకనాథ్ షిండే అని చెప్తాడు. ఏకనాథ్ షిండే. ఇది ప్రజాస్వామ్యమా? అహంకారమా? బలుపా? అధికార మదంతో కళ్ళు మూసుకొని పోయినాయా? ఏంది ఇది దేశమా? అరాచకమా? ఎవరిని పడితే వాళ్ళను, ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద వాహనాలను కూడా నీ మీద ఈడీ కేసు పెడతావు. నేను ఈడే బోడే రాబే నేనన్నా. ఈడీ వస్తే నా దగ్గర వాడే నాకు సాయం ఆగిపించుకోవాలి. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు. ఇది రాచరిక వ్యవస్థ కాదు. నీ గుండాగిరి, నీ దుర్మార్గం, నీ మోసకారి విషయాలు ప్రజల్నే బెదిరిస్తాం. నిన్నగాక మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి గెలిచిండు, 2/3 మెజార్టీతో గెలిచిండు. 6 నెలల లోపల ఆడ గవర్నమెంట్ పడగొడతా అంటాడు. బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచింది నిన్నగాక మొన్న. బెంగాల్ చరిత్రలోనే అత్యధిక ఎమ్మెల్యేలతో గెలిచింది. ఆడపోయి నిన్ను వడగొడతా అంటారు. అంటే నిన్ను వడగొట్టడం వాళ్ళు లేడనుకుంటున్నావా? నిన్ను వడగొట్టడానికి నీకు వేరే శత్రువు అవసరం లేదు నరేంద్ర మోడీ. నీ అహంకారం, నీ గర్వమే నీ శత్రువు అవుతుంది. దేశ ప్రజానీకానికి, రైతాంగానికి నిష్కృతి రావాలంటే ఈ డూప్లికేట్ అవసరం లేని ఉప ఎన్నికలు తెచ్చే గోల్మాల్ గాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మన బాయి కాడ, మన బోర్ కాడ బీజేపీ మీటర్ పెట్టుడు కాదు, అందరం ఒక్కటై బీజేపీకే మీటర్ పెట్టాలి. మన పీడ పోతుందని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశంలో మతపిచ్చి, కులపిచ్చి మంచిదా? దేనికి మంచిది? ఎవరికి మంచిది? ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని బాగు చేయడానికి? అందరం బాగుండాలి అన్న మనం కూడా బాగుండాలని కోరుకోవాలి. కానీ ఒక విద్వేషం పుట్టించి, ఒక అసహ్యం పుట్టిస్తే ఇలా దేశంలో ఏం జరుగుతూ ఉందండి? చాలా ప్రమాదంలోకి పోతూ ఉంది. రూపాయి విలువ ఏ ప్రధానమంత్రి టైంలో కూడా పోలే ఇంత అధ్వానంగా. 80 రూపాయల. ఇదే నరేంద్ర మోడీ చెప్పిండు, నన్ను గెలిపేయండి, 50 రూపాయలన్నది నేను 35 రూపాయలు తీసుకొస్తాను. 80 రూపాయలకు పోయింది. నిజం కాదా? మీరు చర్చ చేయండి దయచేసి. రూపాయి విలువ అధమస్తపు స్థాయికి పడిపోయింది నరేంద్ర మోడీ పరిపాలనలోనే. నిరుద్యోగం పెరిగిపోయింది. కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఉన్న సంస్థలను అమ్ముతున్నారు. రైతులను బతకనిత్తలేరు. పండిన పంటలు కొంటలేరు. మన దగ్గర మనం తిప్పల పడదామంటే కూడా ఇది కూడా బంద్ పెట్టాలి, దీన్ని కూడా కొండి పెట్టాలి. మరి ఇవాళ రేపు బంద్ చేస్తారో ఏ సంగతో మీరు అడగాలి రేపు దయచేసి. వీళ్ళని నమ్మితే ఏమవుతుంది? అన్నిటికన్నీ బంద్ పెడతారు. ఒక కరెంటు మీటర్ కాదు, అన్ని సంక్షేమ పథకాలు రద్దయితాయి. ఎందుకు ఇస్తానరా? మా గుజరాత్లో 600 ఇస్తానం, మాకు ఎత్తలేరా ఓటు, మీరు ఫుజూలు చేస్తాను పైసలని నేను మాట్లాడతారు. ఇదే జగదీష్ రెడ్డి గారితో మాట్లాడి 2000 ఉండన్నా 600 ఉండన్నా పెన్షన్ వినబడతలేదు. ఎంత ఉండాలమ్మా అన్న? ఎంత ఉండాలి పెన్షన్? మరి 600 బీజేపీకి ఇద్దామా, 2000 టీఆర్ఎస్కి ఇద్దామా ఓటు? టీఆర్ఎస్ గెలుపులో ఇవాళ పోటీ చేసేది ఒక్క టీఆర్ఎస్ కాదు, ప్రగతిశీల శక్తులం ఏకమైనం. సిపిఐ కూడా మనతో కలిసి వచ్చింది. నేడో రేపో సిపిఎం కూడా మనతో కలిసి రాబోతా ఉంది. అందరం ఏకమైతున్నాం. ఇంకా మిగతా ఎవరంటే కూడా కూడదీసి బ్రహ్మాండంగా ముందుకు పోదాం. ఇలా ఇంకో పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ కోటైతే ఏమవుతుంది? కనగాలు బాగులో వారేసినట్టయితే, కనగాలు వాగులేసినట్టే. కాంగ్రెస్ గెలిచేదా వచ్చేదా? ఈడ సర్కారా ఆడ సర్కారా? అది గొర్రె గొతికే ముద్దున్నా గంతే, గజ్జున్నా గంతే. ఆ ఓటు కూడా వ్యర్థమవుతుంది, వేస్ట్ పోతుంది.
చేసే బలం మీద ఒక దిక్కే ఇస్తే ఏమంటాంది తెలంగాణ, ఏం చెప్తాంది, ఏ విధానాలు బలపరుస్తున్నదనే మెసేజ్ పోవాలి. దేశమంతా చూస్తున్నది. కాబట్టి పెద్ద పెద్ద బొమ్మలు చూసో, గోల్మాలు చూసో, గ్యారడి విద్యలు చూసో, గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు చూసో మోసపోతిమా అంటే గోసపడతాం. సత్య కూడా జిఎస్టీ, శ్మశానం మీద జిఎస్టీ, పిల్లలు తాగే పాల మీద జిఎస్టీ, అన్ని వంచవో ఏం చేస్తాను? దొంగలకు, దోపిడీదారులకు లక్షల కోట్లు బ్యాంకులను ముంచే వాళ్లకు 10 లక్షల కోట్లు మాఫీ చేసి ఎన్పిఏ పేరు మీద మొత్తం పేద ప్రజల పుట్టగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. రైతులు, మునుగోడు రైతులు ఓటేసే ముందర ఒక్కసారి మన బోరు కాడికి పోయి బోరుకు దండం పెట్టి ఓటేయాలి. ఏమమ్మా, మా అక్క చెల్లెళ్ళు ఓటు చేసేటప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా, దాని ధర యాడ్ నుంచి యాడికి పోయిందో గ్యాస్ సిలిండర్ దండం పెట్టిపోయి ఓటేయాలి.